నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ప్రాంతాలకు అతీతంగా ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు అలంపూర్ పట్టణంలో నిర్మించిన శ్రీమతి అండ్ శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ కళ్యాణ మండపాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అలంపూర్లో నిర్మించిన శ్రీమతి అండ్ శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ కళ్యాణ మండపంను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అలంపూర్ పట్టణంలో స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘనమైన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయనను మేళ తాళాలతో ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా శ్రీమతి అండ్ శ్రీ లక్ష్మీ వెంకటేష్ కళ్యాణ మండపాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించగా ఆయన తనయుడు రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా సతీమణి శ్రీమతి టీజీ శిల్పా భరత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఏ ప్రాంతంలో ఉన్నా అందరూ ఒక కుటుంబంలో ముందుకు సాగాలని సూచించారు. వేదాల కాలం నుంచి ఆర్యవైశ్యులు పద్ధతిగా వ్యాపారాలు చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా జీవిస్తున్నారని తెలియచేశారు. ముఖ్యంగా ఆర్యవైశ్య సామాజిక వర్గాలకు సంబంధించిన సంస్థల్లో కమిటీ సభ్యులను మంచివారిని నియమించుకోవాలని, అప్పుడే ఆ సంస్థలు వృద్ధిలోకి వస్తాయని చెప్పారు. ఆర్యవైశ్య సామాజిక వర్గ సంస్థల్లో మంచివారు ఉండి మంచి పనులు చేస్తూ ఉంటే దాతలు సహాయం అందించేందుకు ముందుకు వస్తారని, ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. అలంపూర్ పట్టణంలో కమిటీ అధ్యక్షుడు రమేష్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు కాబట్టే ఇంత మంచి ప్రాజెక్టులు వచ్చాయని వివరించారు. ఏ సామాజిక వర్గంలోనైనా అందరూ మంచివారే ఉండాలన్న నిబంధన లేదని, ప్రతి సామాజిక వర్గంలో కొందరు చెడ్డవారు ఉంటారని, వారి వల్ల సంస్థలకు చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. తిరుపతిలోని సీతమ్మధార ట్రస్టుకు సంబంధించి స్థలాలను తిరుమలకు వచ్చే యాత్రికుల వసతి కోసం వినియోగించాలని సీతమ్మ విల్లు రాస్తే ఆ స్థలాలను కమిటీ అధ్యక్షుని పేరుతో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తన కుటుంబ సభ్యుల పేరు మీద లీజుకు తీసుకుని ఆ షాపింగ్ మాల్ నిర్మాణం పేరుతో 6 కోట్లు వసూలు చేశారని తెలిపారు. సీతమ్మధార ట్రస్ట్ స్థలాలను ఆక్రమణల నుంచి విడిపించి వాటిని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాలతో పాటు ఆర్యవైశ్య సామాజిక వర్గాలకు చెందిన సంస్థలకు సంబంధించిన ఆస్తులను ఇన్సూరెన్స్ చేయించాలని, దీనివల్ల విలువైన ఆభరణాలు, స్థలాలు ఆక్రమణలకు కాకుండా ఉంటాయని తెలిపారు. దురదృష్టవశాత్తు ఆర్యవైశ్యులకు రాజ్యాంగపరంగా ఎలాంటి హక్కులు లేవని, ఆర్యవైశ్య సామాజిక వర్గంలో ఎవరైనా పేదవారు ఉంటే వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కృషి చేశారని, అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగువారందరూ ఒకటిగా ఉండాలని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేశారని చెప్పారు. వీరిద్దరూ దేశం కోసం సేవ చేశారని, కేవలం ఆర్యవైశ్య సామాజిక వర్గం కోసం సేవ చెయ్యలేదన్న విషయాన్ని సమాజానికి తెలియచెయ్యాలన్నారు. వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాల సమయంలో ఆర్యవైశ్యులు మాత్రమే పూలమాలలు వేసి నివాళులు అర్పించకుండా ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని పిలిచి పూలమాలలు వేయిస్తే వారికి గౌరవంగా ఉంటుందని తెలిపారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య దేశానికి సేవ చేశారని, అలాగే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సేవ చేశారని కొనియాడారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కోసం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలియజేశారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆర్యవైశ్యులు ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని వెల్లడించారు. ఆయన మార్గదర్శనంలో ఆర్యవైశ్య సామాజిక వర్గం ఐకమత్యంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు ఆయన కోడలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా సతీమణి శ్రీమతి టీజీ శిల్పా భరత్ను ఘనంగా సన్మానించారు. నేను చెప్పేది వేదకాలం నుంచి ఆర్యవైశ్యులు ఒక గుర్తింపుగా వచ్చారు.
వేదకాలం నుంచి వచ్చిన వాళ్ళు 4 కులాలు వచ్చాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. శూద్రులు వచ్చి ఒక 100 కులాలు 200 కులాలుగా మారిపోయినాయి. బీసీలు మీరు అంటున్నారు చూడు, చాలామంది ఆ కులాల్లో ఉన్నారు. ఇంకా క్షత్రియులు, బలాఢ్యులు వాళ్ళు రాజ పరిపాలన, ఆ బలోపేతులైన వాళ్ళంతా రాజ పరిపాలన అవి చేసుకుంటూనే ఉన్నారు. బ్రాహ్మణులు ఇంటెలిజెంట్స్, ఎక్కడైనా బతుకుతారు, తెలివైన వాళ్ళు. మరి మిగిలిన వాళ్ళు వైశ్యులు. మనకు వ్యాపారం తప్ప వేరే పెద్ద ముందుకు పోయింది లేదు. మనం ఇప్పుడు వచ్చిన ఈ కాలంలో ఎక్కువ ఈ డెమోక్రసీ కంట్రీలో ఎవడు పొలిటికల్గా ఎవడు ముందుకు పోతాడో వాంది పెత్తనం మొదలైపోయింది. దాంట్లో పెద్ద పెద్ద రెడ్డి గారులు, పెద్ద పెద్ద చౌదరి గారులు, పెద్ద పెద్ద అంటే కుల నాయకులు వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. మనకు అంటే ఆ కమ్యూనిటీ కులాల్లో ఎక్కువ మెజార్టీ ఉండేవాళ్ళు పాపులేషన్ వైజ్. ఇలా వాళ్ళు పరిపాలించేది మొదలుపెట్టారు. వైశ్యులు మాత్రం వెనుకబడుతూ, రాజకీయంగా వెనుకబడుతూ, అలాగే వ్యాపార పరంగా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పొలిటికల్గా ముందుకు పోయారో వాళ్ళు కాంట్రాక్ట్లు అంటారు, అది అంటారు, ఇది అంటారు, అన్నీ వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంటాయి. సో ఈ విధంగా మనం ఏదో విధంగా మనం వెనకబడుతున్నాం. మన సిద్ధ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినట్లు మనం కూడా అందరూ కలిసి మనం కూడా అన్ని రంగాల్లో ముందుకు పోవాలి. మార్వాడి కులంలో ఎవడైనా ఒకడు దెబ్బతిన్నాడంటే మిగతా వాళ్ళందరూ సహకరించి వడ్డీ లేకనో లేకపోతే ఫ్రీగానో ఇస్తూ ఉంటారు. ఇవి మనం కూడా అవలంబించుకోవాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మనం ఎన్నో సత్రాలు కట్టాము, ఎన్నో దానికి టైం లేదు కాబట్టి షార్ట్ కట్లో మీకు 5 minutes చెప్పి వదిలేస్తాము. ఎన్నో సత్రాలు కట్టాము, ఎన్నో చేశాము. బట్ సత్రాలు కట్టి మీరు చేయి వదిలించుకుంటే, ఇప్పుడు మీరు దాతలు ఇక్కడ ఉన్నారు, కట్టేసి మీకు సంబంధం లేదు అనుకుంటే అది అన్యాయము. అది ఏదైనా పొరపాటు జరిగితే ఆ పాపంలో మీ దాతలు కూడా భాగస్థులవుతారు. దాతలు ఇప్పుడు పెద్దలు ఏదో తండ్రి తాతలు ముత్తాతలు ఇచ్చిండేవంతా వచ్చింటాయి. ఇప్పుడు రమేష్ గారు వాళ్ళ సత్రం కమిటీ వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళని మనం వేరే కమిటీ మెంబర్లు వాళ్ళ తర్వాత ఇంకో కమిటీ మెంబర్లు రావచ్చు. వాళ్ళు పనికిరాని వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా రావచ్చు విధవులు. మరి ఎప్పుడు దాతలు ఇన్వాల్వ్మెంట్ ఉంటే అటువంటి పొరపాటు జరగవు. ఏమైనా పొరపాట్లు జరిగినా జరిగేదానికి అన్ని దగ్గర మంచి వాళ్ళు ఉండాలా అని, రమేష్ లాంటి కమిటీ మెంబర్లు అందరూ మంచి వాళ్ళు ఉండాలా అని ఎక్కడా లేదు. 3 నెలలకు అవుతూరు సత్రాలు 100 కొద్ది సత్రాలు ఉన్నాయి. 3 నెలలకు అవుతూరు లెక్క కూడా మీరు అడగరా? దానం చేసి వదిలేస్తారు. తాతలు ముత్తాతల పేర్లతో పెట్టింటారు. ఎప్పుడు వాళ్ళ పేరు శాశ్వతంగా ఉండాలి, సేవ ముందుకు పోతూ ఉండాలా అని వాళ్ళు ఇచ్చింటారు పెద్దలు. మళ్ళీ లెక్కలు కూడా మీరు 3 నెలలకు కూడా అడగరా మీరు? అలాగే ప్రాపర్టీస్ ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి, కనక పరమేశ్వర టెంపుల్స్. మీరు పలు ప్రాంతాల నుంచి వచ్చారు, మీ ఊర్లలో టెంపుల్స్ ఉన్నాయి, బంగారు ఉంటుంది అమ్మవారికి, వెండి ఉంటుంది. మరి ఎక్కడన్నా ఇన్సూరెన్స్ చేస్తారా దాన్ని అని మీరు ఎక్కడన్నా అడుగుతున్నారా? ఒక్క దగ్గర అడగరు. దాతలు డబ్బులు ఇస్తారు, పరిగెత్తి వెళ్ళిపోతారు. ఏమన్నా బంగారు, సిల్వరు, వాల్యుబుల్స్ లేకపోతే స్థలాలు ఆడుండే కమిటీ మెంబర్లు ఎవరన్నా దౌర్భాగ్యులు విధవులు అయితే అది కొట్టేస్తే ఎవరు జవాబుదారు ఉంటారు? అందరూ మంచి వాళ్ళు ఉండాలని లేదు. మన 5 ఏళ్ళు ఈక్వల్ లేవు కదా. అలాగే అందరూ మంచి వాళ్ళు ఉండే కాదు, కొంతమంది విధవులు, దుర్మార్గులు, దోపిడీగారులు వస్తారు. దాన్ని మనం జాగ్రత్తగా దాతలందరూ ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఇప్పుడు సీతమ్మ ల్యాండ్ చెప్పారు, 100,000 కోట్లు కావచ్చు, ఇంకా పెరుగుతూ పోతుంది వాల్యూ. మరి అదందరూ దాన్ని లీజ్ రాసుకున్నాడు ఒకడు. కనక పరమేశ్వరి టెంపుల్ ప్రెసిడెంట్ దానికి ఉండొచ్చు అని ఆమె వీల్లో రాసింది. వాడు ఒకడు దొంగదాటిన ప్రెసిడెంట్ అయ్యాడు. అంతకు ఉండే ప్రెసిడెంటు పెరాలసిస్ వస్తే వీడు దూరాడు. వీడు ఒక గుండా వాడేమని పెళ్ళాము పిల్లలు లీజ్ ల్యాండ్ రాసి ఒక 6 కోట్లు వసూలు చేసి పారేస్తారు మాలు కడతామని. ఇలా అది ఏమి వీళ్ళు ఏం రాసింది? దూర ప్రాంతాల నుంచి వచ్చే 6 వయసులకు యాత్రికులకు వాళ్ళకు వసతి గృహం 3 రోజులు ఫ్రీగా ఏర్పాటు చేయాలి అని ఆమె రాసింది. ఈ విధవులు షాపింగ్ కాంప్లెక్స్ అనో ఆ కాంప్లెక్స్ అనో చెప్పి దాన్ని దోచుకునే దాంట్లో 5-6 కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు వాళ్ళ 5-6 కోట్లు నేనెంతో కష్టపడి మిత్రులతో సహకారంతో
దాన్ని 45 ఎకరాలు ఉంటే 25 ఎకరాలు ఖాళీ చేపించి కన్స్ట్రక్షన్ ముందుకు పోతుంటే ఇండైరెక్ట్గా వీళ్ళు మాకు హక్కు ఉందని చెప్పి వచ్చి దాన్ని పెళ్ళాం బిడ్డల పేరుతో లీజులు రాసుకొని రిజిస్టర్ చేసుకొని ముందుకు పోతుంటే వారితో మేము కొట్లాడాలంటే మా జోలు నుంచి డబ్బులు ఖర్చు పెట్టాలి. వానికేమో 6 కోట్లు దొంగ డబ్బులు ఉన్నాయి వానితో. వాడు ఆ డబ్బులతో వాడు ఏమని కావాలంటే వాడిని కొనేది అనుకుంటుంది. ఇలాంటి వెధవులు నికృష్టులు ఉంటే మన వాళ్ళలో బయట వాళ్ళు ద్రోహం చేసేదానికన్నా మన వాళ్ళు ద్రోహం చేస్తే అది 1,00,000 టైంలు ఎక్కువ. ఎందుకంటే అమ్మవారు పెట్టుకొని అమ్మవారి పేరు పెట్టుకొని వీళ్ళు ద్రోహం చేస్తారు చూడు, బయట వాళ్ళకన్నా వీళ్ళు పెద్ద ద్రోహం చేసినట్ల. వీళ్ళని ఎప్పుడైనా మెట్టితో కొట్టే రోజులు వస్తే మీరు రావాల్సి వస్తుందని సభాముఖంగా తెలియజేస్తాను. ఎంత ఇబ్బందులు పెడతారు, ఎంత ముందుగా పోనీరంటే వీళ్ళు వెధవులు. ఇలాంటివి టైము, డబ్బులు అనేది కాదు, టైం మనకు చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి టైం అనేది ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో ఆర్యవైశ్యుల ఆస్తులు ఇప్పుడే చెప్పారు శ్యామ్ గారు, పొంగులూరు సీతమ్మ ట్రస్ట్ ప్రాపర్టీ. ఆ పొంగులూరు సీతమ్మ ట్రస్ట్ ప్రాపర్టీ దాదాపు అది 2008 నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపు 18 ఏళ్ల నుంచి ఒక యుద్ధంలాగా టీజీ వెంకటేష్ గారు చేస్తూ ఉంటే ఇప్పుడు పార్ట్ ఏ అయిపోయింది, పార్ట్ బి ఉంది. పార్ట్ ఏ అంటే పార్ట్ ఏలో మనకు దాదాపు 44 ఎకరాల్లో 24 ఎకరాలు మన హస్తగతమైంది. మరి వారు పెద్ద పెద్ద సంస్థలకు, ఇండియాలోనే భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు అన్నిటికి కూడా వారు ఇవ్వడం, పెద్ద పెద్ద సంస్థలకి ఇచ్చారు. మరి అవన్నీ కూడా కార్యరూపం దాలుస్తున్నాయి నెక్స్ట్ మంత్ నుంచి. మరి అక్కడ మన ఆర్యవైశ్యులు దాదాపు 5-6 వేల మంది ఒకేసారి పోయినా కూడా కుటుంబాలు రూములు ఇచ్చే విధంగా జరుగుతాయి. కాబట్టి అది కొన్ని 1,500 కోట్ల రూపాయల ప్రాపర్టీ. అది మామూలుగా ₹1 100 కోట్లు 200 కాదు, 1,500 కోట్ల రూపాయల ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని ఆయన స్వీయ సంపాదనలోంచి డబ్బునే కాకుండా టైం, ఆయనకు చాలా విలువైంది టైం. దానికి కూడా టైం వాళ్ళు, ఆయన బిజినెస్లో ఎంతో బిజీగా ఉంటాడో మన అందరికీ తెలుసు. కానీ అట్లాంటిది కూడా దానికోసం కూడా టైం ఎంతో, తన వ్యాపారాన్ని పక్కబెట్టి కూడా దానికోసం దృష్టి పెట్టడం. ఎక్కడైనా ఆర్యవైశ్య సంఘాల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మరి వారు దిక్సూచిలా ఉండి మనకంతా దిశానిర్దేశం చేస్తూ, మార్గదర్శకాలు చేస్తూ అనేక మరి సంస్థలను ఘాట్లో పెట్టిన మహానుభావులు ఆయన. కాబట్టి మనము పెద్దలను మన సంస్థల్లో ఏదైనా గౌరవంగా వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని పాటిస్తూ పట్టుదలకు పోకుండా మనం మన సంస్థలను కాపాడుకుంటూ, రాబోయే రోజుల్లో మనమందరం ఐకమత్యంగా లేకపోతే మా భవిష్యత్తు అనేది శూన్యంగా ఉంటుంది. మనం ఉనికిని చాటుకునే ప్రయత్నంలో మన ఎలక్షన్లలో కూడా మనలో మనకి ఎన్ని విభేదాలు ఉన్నా ఏకత్వంలో భిన్నత్వం కాకుండా భిన్నత్వంలోంచి ఏకత్వంలాగా మనం అందరం కూడా కలిసిమెలిసి పనిచేసి బాగా పనిచేయాలని. ఏది ఏమైనప్పటికీ కళ్యాణ మండపం చాలా బాగొచ్చింది. ఈ కళ్యాణ మండపం మరి నిర్మాణంలో అందరికీ, వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికీ, దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సదవకాశం ఇచ్చిన సభకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నదానం మిన్న అని మనం ఎక్కడ దేవాలయం ఉన్నా, ఎక్కడ ఎక్కువగా ప్రజల సంచారం ఉన్న చోటైనా సరే, ఇంకెక్కడైనా సరే అవసరం ఉన్న ప్రతి చోట అన్నదాన సత్రాల్ని నిర్మించుకుంటాం. దేవాలయం ఉన్న ప్రతి చోట మన సత్రం ఉండదు. నిజంగానే పొలిటికల్గా నేను చూస్తూ ఉంటాను, ఎవరైనా సరే లీడర్లు ఫోన్ చేస్తే, అమ్మ మీ సత్రంలో మాకు అకామిడేషన్ ఇవ్వండి అంటే, మీరు చాలా చోట్లకి వెళ్తారు కదా, మరి అంటే చాలా హోటల్స్ అవన్నీ ఉంటాయి కదా, మరి మీరు మా సత్రమే ఎందుకు అడుగుతారనండి, మీ సత్రంలో పంచపక్ష పరమాన్నలతో మాకు భోజనం కూడా పెడతారు. రూమ్ తీసుకోవడమే కాకుంటే భోజనాలు కూడా చక్కగా మీరు పెడతారు. అక్కడ ఉంటే ఆనందంగా ఇంటి భోజనం కన్నా చాలా బాగుంటుంది. ఇంట్లో విసుగొచ్చి ఆడవాళ్ళు ఎప్పుడైనా అన్నం పప్పు చేసి వండి పెడతారేమో, కానీ మీ సత్రానికి వెళ్తే అన్ని విధాల భోజనం, సకల సౌకర్యాలతో భోజనం పెడతారు. కాబట్టి మీరు మాకు అకామిడేషన్ మీ సత్రంలో అరేంజ్ చేయండి అని రోజు వందలాది మంది మాకు ఫోన్లు చేస్తారు. అన్ని చోట్లలో మేము అకామిడేషన్ అరేంజ్ చేస్తాం. నాన్ వైశ్యాస్ కూడా మన దగ్గరకు వచ్చి చాలా మంది కూడా అకామిడేషన్ దేవస్థానాలలో ఉండడానికి ఇష్టపడతారు. పూర్వకాలం ఎప్పుడూ ఏ సదుపాయాలు లేనటువంటి సమయంలో కూడా వైశ్యులు ఎక్కడుంటే అక్కడ దానానికి మారుపేరైనటువంటి మనము మరి చెట్టు కింద వంటలు చేసి వచ్చినటువంటి భక్తులకు మనం భోజనాలు వడ్డించినటువంటి రోజులు ఉన్నాయి అని చెప్పడం నిజంగానే అతిశయోక్తి కాదు, నిజమైనటువంటి వాస్తవం అది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటంలో, పుణ్యమైనటువంటి కార్యక్రమాలు చేయటంలో ఆర్యవైశ్యులు ముందుంటారు. నిజంగా ఈరోజు సంపాదించిన డబ్బులు వైశ్యుల కన్నా ఎక్కువగా వైశ్యేతరుల దగ్గరనే చాలా ఉంది. ఒకప్పుడు వైశ్యులు అంటే సావుకారులు, శ్రీమంతులు,
డబ్బు ఉంటుంది, సంపాదించిన దాంట్లలో దాన ధర్మాలకు ఖర్చు చేస్తారు అని పేరుండేది. కానీ ఈరోజు వైశ్యుల కన్నా ఎక్కువ ఇతరుల దగ్గర డబ్బు ఉంది. కానీ 2 తెలుగు రాష్ట్రాలలో ఏ సత్రంలోనైనా సరే వారు ఇయ్యని డొనేషన్ ఉన్నటువంటి సత్రం నాకైతే కనబడదు. వారు మనం అనుకున్నట్టు ఏదో 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొని ఏదో నా దగ్గరకు వచ్చిండ్రు డొనేషన్ ఇచ్చి పంపించిన అని కాకుండా ఒక ఫ్లోర్లు కూడా ఇచ్చినటువంటి సత్రాలు ఉన్నాయి. ఈరోజు ఈ కళ్యాణ మండపం నిర్మాణానికి కూడా పెద్ద భాగస్వాములు వారు. కాబట్టి నిజంగానే ఎంత డబ్బున్నా కూడా దానం చేసే గుణం ఉండాలి. ఆ దాన గుణం కూడా టీజీ గారి దగ్గర మనం నేర్చుకోవాలి అని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఫోటో వీడియో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తారని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఫోటో వీడియో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న జిల్లా సమాచార శాఖ కార్యాలయంలో ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కెమెరా సృష్టికర్త లూయిస్ మండే డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎంపీ అనంతరం ఫోటో జర్నలిస్టులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞాపకాలను బంధించడంలో, చరిత్రను భద్రపరచడంలో ఫోటోగ్రఫీ పాత్ర చాలా గొప్పదని కొనియాడారు. ఇక జిల్లాలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న ఎంపీ నాగరాజు ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు తన ఎంపీ నిధులు కేటాయిస్తానని, అలాగే నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే ప్రయాణాల రాయితీని పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డీడీ జయమ్మ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు నాగరాజు, జిల్లా ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సుధాకర్, ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఫోటోను చూసి ఆ న్యూస్ చదివితే ఏమిటంటే కళ్ళ కట్టినట్టు ఉంటుంది అనమాట. నిజమే జరిగింది కదా అని మామూలు న్యూస్ రాస్తే ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే ఒక అభిప్రాయంతో ఉంటాం మేము కొంత. ఆ ఫోటోగ్రఫీ అన్నప్పుడు దానికి ఇంకా రెండో మార్గం ఉండదు, ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంటుంది. కాబట్టి ఫోటోగ్రఫీ అనేది చాలా చాలా గొప్పది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎప్పుడున్నటువంటి టెక్నాలజీలో భాగంగా ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ ఎంత వచ్చినా కూడా మీ యొక్క పాత్ర అమోఘమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇందాక చెప్పారు మా సమస్యలు చాలా చాలా విపరీతంగా ఉన్నాయి సార్, అన్ని జిల్లాలో ఉన్నాయి, కానీ మా కర్నూలు జిల్లా ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పారు. నాకు కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఈ విషయంలో గతంలో కూడా ఇలాంటి వేదికలు మేము ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ పెట్టాలని చెప్పేసి రంజిత్ బాషా కలెక్టర్ గారు ఉన్నప్పుడు గతంలో ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకున్న సార్ కొంచెం ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ముఖ్యంగా మేము మా దృష్టి కూడా మేడం గారు మాట చెప్పారు, 2 క్వార్టర్స్ ఉన్నాయని చెప్పారు. ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ అక్కడ ఆ 2 క్వార్టర్స్ మీరు అంతా ఐక్యంతో రావాలి. మీరు ఎందుకంటే మీలో మీకు విభేదాలుంటే అది కొంచెం బాధాకరం. ఆ 2 క్వార్టర్స్ ఇచ్చారంటే మీకు మీరు అందరూ కలిసికట్టుగా రండి. దానికి ఫండింగ్ కూడా నా ఎంపీ నుంచి మాక్సిమం అమౌంట్ నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఒక చేయి మీరేస్తే ఒక చేయి మేము వేయడానికి వస్తుంది. 2 క్వార్టర్స్ అనేది చాలా చాలా వాల్యుబుల్ స్థలం ఇక్కడ. ఎందుకంటే ఈ ప్రిన్సెస్ లో మనకు స్థలం దొరకాలంటే చాలా కష్టం, మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఆ 2 క్వార్టర్స్ విషయంలో మనకు అలాట్ అయినాయి. కాబట్టి భేదాభిప్రాయాలు ఇవ్వకుండా మా సహకారం ఏమైనా ఎవరికైనా చెప్పేంత చెప్పండి, వాళ్ళకి నచ్చజెప్పి కానీ చేస్తాం. మీరందరూ కలిసికట్టుగా వచ్చి ముందు ఆ క్వార్టర్స్ రెనోవేట్ చేసుకుని దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది, దానికి సంబంధించిన ఫండ్ మేము ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా కొంత సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా మీకు సాధ్యం తొందర దాన్ని మనం ఆ కళను సాధిద్దామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రెండవ అంశం ఇందాక చెప్పారు, మా జర్నలిస్టుల కల్లా రైల్వేలో కరోనా తర్వాత మాకు రాయితీలు ఇవి పోయేశారని చెప్పారు. చాలా ఈరోజు శుభపరిణామం. మీరు ఈరోజు ఈ డే జరగడం కూడా రేపటి ఉదయం సికింద్రాబాద్ లో సౌత్ సెంట్రల్ రైల్వే మీటింగ్ రేపే ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి కూడా సిఫార్సు చేస్తాం రేపు. ఈరోజు మా లెటర్ హెడ్ మీద ఈరోజు సాయంకాలమే మేము దీన్ని కూడా అందులో పొందుపరుస్తాం. జిల్లా రైల్వేల మీద చాలా చాలా రాశాము. కానీ ఈరోజు మీరు చెప్పారు కాబట్టి ఈ క్షణం ఈరోజు సాయంకాలం దాన్ని కూడా నోటిఫై చేసుకుని సపరేట్ గా నేను సౌత్ సెంట్రల్ జీఎం శ్రీవాస్తవ్ గారికి మీ సమస్యను ఖచ్చితంగా చెప్పి వాళ్ళ నుంచి కూడా కేంద్రానికి సిఫార్సు అయ్యేటట్లా మేము పార్లమెంట్ లో మేము అశ్విని వైష్ణవ్ గారిని కలిసి అది ఆ విధంగా ప్రయత్నం చేయడం ఒక అంశం. రెండో అంశం ఇక్కడ నుంచి కూడా సౌత్ సెంట్రల్ నుంచి కూడా, ఎందుకంటే భారతదేశంలో సౌత్ సెంట్రల్ గణనీయమైన లాభాల్లో ఉంది వాస్తవంగా. కానీ మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సౌకర్యాలు మాత్రం అరకొరగా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ సౌత్ సెంట్రల్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము
గట్టిగా ప్రతిపాదిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కావున మీరు కూడా భవిష్యత్తులో మాకు ఈ కూటమి ప్రభుత్వానికి మీ సహకారం ఎంతైనా కావాలా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో చాలా డెవలప్ చేస్తా ఉంది. మీ అందరికి తెలిసే విషయమే. ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధిని మీరు ఏ రోజుకి ఆ రోజు చాటి చెప్పాలా. ఎందుకంటే మీ సమస్యలను మీ డిమాండ్స్ తీర్చడంలో మా వంతు పాత్ర ఖచ్చితంగా ఏ మాత్రం కించిత్ లోపం లేకుండా సాధ్యమైనంత తొందరలో మీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మేము పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే మీ సహకారం కూడా మాకు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా కూటమి ప్రభుత్వం మరోసారి బీసీ పక్షపాతిగా నిలిచిందని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ బీసీ సామాజిక వర్గ నాయకులు సంబరాలు నిర్వహించారు. రాష్ట్రంలో బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ల ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ తో పాటు బీసీ సామాజిక వర్గ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బీసీల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల అభివృద్ధి గురించి, వారి సంక్షేమం గురించి ఏ మాత్రం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 50 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చివరకు కార్యాలయాల్లో కుర్చీలు కూడా లేకుండా వైసీపీ ప్రభుత్వం బీసీలను అవమానపరిచిందని అన్నారు. బీసీలందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ హబ్ ను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. ఓర్వకల్లులోని డ్రోన్ హబ్ ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఓరియంట్ ఎఫ్టీఓ వాళ్ళు ఆల్రెడీ వేరే స్టేట్లో కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఆపరేట్ చేస్తామని పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకున్నారు. మరొక 2-3 నెలల్లో కూడా అది కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. సో ఎఫ్టీఓస్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో యాక్టివిటీ మరింత పెరుగుతుంది. పిల్లలు అక్కడ ఉంటారు, వాళ్ళ ద్వారా చిన్న ఎకానమీ కూడా క్రియేట్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ యొక్క కర్నూలు సెంటర్గా చూసుకుంటే ఓర్వకల్ హబ్ కానీ, డ్రోన్ సిటీ కానీ, ఎఫ్టీఓస్ కానీ, ఏవియేషన్ రిలేటెడ్ ఒక మంచి అవకాశాల హబ్గా ఇది తయారవుతుంది. కాబట్టి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకనంటే డ్రోన్స్ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సబ్జెక్ట్, కానీ దానికి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఫ్రంట్ ఎండ్లో తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రోన్ని ఇంకా పెంపొందించడానికి ఆయన మంచి నిర్ణయాలు తీసుకొని ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తరఫున మేము ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ డ్రోన్ కార్పొరేషన్, ఏపీఐసి చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా. భవిష్యత్తులో కూడా లోకల్స్ వాళ్ళందరికీ కూడా చెప్పేది, ఇలా కంపెనీలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆదరించండి, సహకరించండి. వాళ్ళ ద్వారా మనకు ఎకానమీ పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని మరింత స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దాం. అలాగే భారతదేశాన్ని వికసిత్ భారత్గా తయారు చేయడానికి కూడా కలిసికట్టుగా శ్రమిద్దాం. నగరంలోని శ్మశాన వాటిక నుంచి అమరావతి వరకు సుగాలి ప్రీతి తల్లి, సుగాలి పార్వతి వీల్ చైర్ యాత్రకు ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. తన కూతురు సుగాలి ప్రీతిబాయ్ కేసు నేపథ్యంలో సుగాలి పార్వతి కర్నూలులోని శ్మశాన వాటిక నుంచి అమరావతి వరకు వీల్చైర్ యాత్ర చేయాలని తీసుకున్న నిర్ణయంపై ఎట్టకేలకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పందించారు. సుగాలి పార్వతి వీల్చైర్ యాత్రపై ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. సుగాలి ప్రీతిబాయ్ కేసు నేపథ్యంలో ఆమె తల్లి పార్వతి కర్నూలులోని శ్మశాన వాటిక నుంచి అమరావతి వరకు వీల్చైర్ యాత్ర నిర్వహించేందుకు అనుమతి లేదని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీల్చైర్ యాత్రకు పోలీసుల నుంచి అనుమతి ఇవ్వలేదని వారు స్పష్టం చేశారు. అనుమతి లేని యాత్రకు ఎలాంటి మినహాయింపు ఉండదని, నిబంధనలు ఉల్లంఘించి వీల్చైర్ యాత్ర చేపట్టడం లేదా ఇతరులను సమీకరించి ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. నగరంలో జరిగిన టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్యకు సంబంధించి 3 నిందితులను అరెస్టు చేసినట్లు 1వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మారుతి శంకర్ తెలియజేశారు. నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్కు ఆదేశించారని తెలిపారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ మారుతి శంకర్ మాట్లాడుతూ, కర్నూలు నగరంలో ఈ నెల 7వ తేదీ జరిగిన టీడీపీ కార్యకర్త షేక్ ఇంతియాజ్ హత్య కేసులో 3 ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. కర్నూలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసూం భాషా దర్గా వద్ద ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి ముద్దాయిలు ఇంతియాజ్ తలపై బండరాయితో కొట్టి చంపారని తెలిపారు. ఈ కేసులో ముద్దాయిలుగా షేక్ ఇమ్రాన్, మహమ్మద్ జవాద్, ఎస్ఎండి ఇర్ఫాజులుగా గుర్తించి వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా వారికి వచ్చే నెల 1వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు తెలియజేశారు. ఈ హత్యపై సమగ్ర విచారణ జరిపి నిందితులకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఫోటో వీడియోగ్రాఫర్లు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ముందుకు సాగాలని పలువురు వక్తలు అన్నారు. ఈ మేరకు నగరంలో కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని ఆదిత్య పాఠశాల ఆవరణంలో కల్లూరు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్రే చిత్రపటానికి ముఖ్య అతిథులు డాక్టర్ భాస్కర్ రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, ఆదిత్య స్కూల్ పాఠశాల యజమాని వాసుదేవయ్య, కేజీ గంగాధర్ రెడ్డి, డీఎస్పీ మహబూబ్ బాషా, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే భాషా ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్లు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. వాసుదేవయ్య మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్లు వారి కస్టమర్లకు త్వరగా ఫోటోలను అందించాలని కోరారు. పుల్లయ్య మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్లు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జీవనం సాగించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి కుటుంబ సభ్యులతో గడపాలని కోరారు. పిల్లలకు మంచి విద్య అందించాలని సూచించారు. డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, కల్లూరు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు 13 సంవత్సరాలుగా దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఫోటో అంటే ఒక జ్ఞాపకం అని, అలాంటి ఫోటోగ్రాఫర్లు సమాజానికి ఎంతో ముఖ్యమని అన్నారు. ఎస్కే భాషా మాట్లాడుతూ, తనకు సహకరిస్తున్న దాతలు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లను, విలేకరులను ముఖ్య అతిథులు సన్మానించారు. అనంతరం దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీపీవీడబ్ల్యూఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉరుకుంద శ్రీను, ఏపీపీవీడబ్ల్యూఏ జాయింట్ సెక్రటరీ జి భాస్కర్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్ కన్నపు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు కె కోదండపాణి తదితరులు పాల్గొన్నారు. అర్థం చేసుకోండి, ఒక చోట 100 రూపాయలు ఎక్కువ రావచ్చు, ఒక చోట 100 రూపాయలు తక్కువ రావచ్చు. కానీ కస్టమర్స్ని వదిలిపోద్దాం. మీరు కొద్ది ఓపి పెంచుకొని మీరు వాళ్ళకు కావాల్సిన ఏదైతే వర్క్ ఉందో దాన్ని ఇన్ టైంలో చేసి ఇవ్వండి. 5 రోజులు, వారము అని కాకుండా మీకెంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళకి ఇస్తే ఆ ప్రోగ్రాం వేడి తగ్గే లోపల మీరు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే అతను కూడా వెంటనే మీకు డబ్బులు ఇచ్చేస్తాడు, మీకు కూడా చేతిలో డబ్బులు వస్తాయి. కాబట్టి ఇంకో ప్రోగ్రాం కోసం ఉంటారు. దీని మీద ఆలోచించకుండా తర్వాత సార్ వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో ఫోటోగ్రఫీ వాళ్ళ యొక్క అభిమానులే. అందుకే మీరు ఎప్పుడు పిలిచినా సార్ వాళ్ళు వస్తుంటారు. మందికి నేను చెప్పడం కూడా జరిగింది, స్టేటస్లో పెట్టడం కూడా జరిగింది. కానీ ఎందుకో ఎవరు సీరియస్గా తీసుకోవడంలో, పైకి ఎదగాలనే ఆలోచన ఉందో లేదో, లేదా నిరుత్సాహమో, లేదా అవగాహన లేకో. మాకేంటంటే ఇదొక్కటే కాదు, చాలా పనులు ఉంటాయి, చాలా కార్యక్రమాలు ఉంటాయి, చాలా విషయాల్లో డిస్కస్ చేసేది ఉంటుంది. కాబట్టి కొంచెం బిజీగానే ఉంటాం. మీరు మీలో ఎవరు యాక్టివ్ పర్సన్ ఉన్నారో, అది ఏ అసోసియేషన్ అయినా కానీ, కర్నూలు కానీ, కల్లూరు కానీ, లేదా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కానీ, ఒక అసోసియేషన్ ఏర్పడినప్పుడు
ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఎవరన్నా కానీ దానికి బాధ్యత వహించి, అరే నేను ఏం హెల్ప్ చేయగలను, ఎలా ఉపయోగపడగలను అనేది కొంచెం ఆలోచిస్తే మనలో కొంతమంది కుటుంబాలన్నా ఇంకా ఆర్థికంగా ఎదుగుతాయని నా ఆలోచన. దయచేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆలోచనల్ని, సలహాలని పాటిస్తే కొంతవరకన్నా సక్సెస్ అవుతాం. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన, నెక్స్ట్ ఇయర్కి 365 రోజులకి ఈ మధ్యలో ఏమేం చేశారు ఏమంట, సుమారు 150 ఏండ్లు అయిపోయాయి. ఒక వ్యక్తినే అది కూడా అనుకున్నది, దాంతో ఇంత డెవలప్మెంట్ వచ్చాయి. అందరం కూడా గమనించుకోవాలి. ఈరోజు నేను చేసేటువంటి వృత్తి నాకు బాగా ఆదాయాన్ని ఇస్తుంది, మంచి వృత్తి, నాకేం పర్వాలేదు అని అనుకోవటము అంత సరైనది కాదు. ఈ రోజుకు నీకు పర్వాలేదు అనుకోవచ్చు, ఈ రోజుకు నీకు మంచి వృత్తి అనుకోవచ్చు. కాకపోతే కాలం మారుతుందన్నమాట. మనం గమనించినట్లయితే ఒక 20-30 సంవత్సరాల కాలంలో ఏ వృత్తి కూడాను ఒకే విధంగా ఉండదన్నమాట. ఒక వృత్తిలో కానీ, ఒక వ్యాపారంలో కానీ ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. కొన్నిసార్లు చాలా బాగా జరుగుతుంటుంది, కొన్నిసార్లు ఏమి జరగలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మనం జాగ్రత్త చేస్తే ఏంటంటే, బాగా జరిగినప్పుడు కొంత పని చేసుకుంటాము, బాగా జరిగి కడుపు నిండిన తర్వాత నాకేం పర్వాలేదు ఇంకా అనుకుంటాం అన్నమాట. అక్కడే ఉండేటటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మనకు కడుపు నిండా ఉందో తప్పనిసరిగా రేపటి గురించి ఆలోచించుకుంటేనే ముందుకు పోతాం తప్ప లేకపోతే ముందుకు పోలేదు. భాషా సార్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. ప్రతి విషయంలో కూడాను అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అలాగే ఫోటోగ్రఫీలో కూడాను అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం గమనిస్తే సాధారణమైనటువంటి ఫోటోగ్రాఫ్లకు గతంలో ఉన్నటువంటి డిమాండ్ లేదేమో అని చెప్పేసి అనుకుంటాను. ఎందువల్ల అంటే మీ ఫోటోగ్రాఫ్తో పని లేకుండానే ఈ సెల్ ఫోన్లు వచ్చాయన్నమాట. ఎక్కడ కావాలంటే ఎక్కడ, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఫోటో పిక్చర్ క్యాప్చర్ చేస్తున్నారు, అక్కడ పోయి కడిగించుకుంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఒక ఫోటోగ్రఫీ వృత్తిని నమ్ముకొని మనం ఈ రోజుకు నాకు చాలా బాగుంది, నాకు ఇంకేం పర్వాలేదు అని చెప్పేసి అనుకోవటము అంత సమంజసమైనది కాదు. కాకపోతే మనము వేరే ఇంకో కొత్త వృత్తిని వెతుక్కొని చెప్తున్నారు కంటే కూడాను ఇదే వృత్తిలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందేట్టున్నాయి అన్నమాట. కానీ అందరూ ఫోటోగ్రాఫర్లు మాత్రం కాలేరు. బాగా గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కడు ఫోటోగ్రాఫర్ కాలేడు. ఆ ఫోటోగ్రాఫర్ వెనకాల, ఆ చిత్రం వెనకాల హృదయం ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది. ఏ యాంగిల్లో అయితే తీస్తే బాగుంటుందో అది ఫోటోగ్రాఫర్కు తెలిసినంత బాగా మనమందరం తీయలేము. మన దగ్గర సెల్లు ఉన్నా ప్రతి చిత్రం వెనుక మనం అసలు ఈ ఫోటోగ్రఫీ గురించి ఫాస్ట్ ఇందాక మద్దులేటి గారు అనుకుంటా చాలా వివరంగా చెప్పారు. అసలు ఎప్పుడు పుట్టింది, ఎట్లా పుట్టింది, ఏమి అనేది. ఫోటోగ్రఫీ లేనటువంటి రోజుల్లో రాజులు వాళ్ళంతా చిత్రకారుల చేత ఈ బొమ్మలు గీయించుకునేవారు, ఎందుకంటే అప్పుడు ఫోటోలు లేవు. ఇప్పుడు ఈ కాలంలో మనము ఒక క్షణం, ఇది కాల ప్రవాహం, ఇది పోతూనే ఉంటుంది. ఒక్క క్షణాన్ని మనం ఒడిసి పట్టుకోవాలంటే అది ఫోటోగ్రాఫర్కే సాధ్యమవుతుంది. ఏదైనా కానీ ఆనంద క్షణాలు కానీ, విజయోత్సవ క్షణాలు కానీ, ఏ సందర్భంలోనైనా ఆ క్షణాలను ఒడిసి పట్టుకొని అది ఒక జ్ఞాపకంగా, ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నేను ఇంటర్లో ద ఓడ్ ఆన్ ఎ గ్రీషియన్ ఎర్న్ అని ఒక జాన్ కీట్స్ది ఒక పోయం ఉండేది. ఆ కీట్స్కు ఆ గ్రీషియన్ ఎర్న్ అంటే ఒక పెంకు లాంటిది దొరుకుతుంది, ఒక కూజా లాంటిది. దాని మీద ఒక పెయింటింగ్ ఉంటుంది. ఆ పెయింటింగ్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఊరేగింపుగా పోతుంటారు. ముందు ఏ జ్ఞాపకాన్నైనా, ఏ క్షణాన్నైనా ఫోటోగ్రఫీ లేకుంటే, వీడియో లేకుంటే, అదే ఈ సంఘటన
దాదాపు 2.5-3 కోట్ల రూపాయలు వీళ్లకు నేను జామీన్ ఇచ్చి ఫోటోగ్రాఫర్లందరికీ లోన్ ఇప్పించాను. వాడకు తీసుకొని వీడియో అనుకోండి, కెమెరా అనుకోండి, ఇప్పుడు డ్రోన్ కెమెరా కూడా స్థితికి వచ్చినాం మనం. అటువంటి బాడీ తీసుకున్న స్థితి నుంచి సొంతంగా ఫోటోగ్రాఫర్ కొని వీడియోలు కొనుక్కొని తీసుకుంటూ మంచి స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అప్పటికంటే కూడా కొద్దిగా బెటర్. ఇప్పుడు 4 కోట్ల రూపాయల వరకు లోన్ తీసుకున్నట్లు తెలిసింది. మొన్ననే 4 కోట్లు తీసుకున్నారు ఇప్పుడు అప్పు అదే బ్యాంక్లోనే. అంత అభివృద్ధి చెందుతున్నారు అనమాట. అట్లా ఒక వ్యక్తి ద్వారా, ఒక సంస్థ ద్వారా మనకున్న పరిచయాన్ని పబ్లిక్ స్ప్రెడ్ చేయడం ద్వారా మనము ఒక గుర్తింపు తెచ్చుకుంటాం. కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడడం ద్వారా, 10 మంది పోగు చేసుకుని తిరగడం ద్వారా ఎప్పుడు గుర్తింపు రాదు. ఇవి ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటే దీనికి వాచింగ్ సిటీ న్యూస్.